నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామందికి భార్యాభర్తలకి భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ప్రేమ ఉన్న సౌఖ్యత ఉండదు. వాళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉండదు, అంత అండర్స్టాండింగ్ ఉండదు. దీనిలో ఎక్కువగా ఆడవారు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఆడవారు కానీ మగవారు కానీ కేవలం భార్యాభర్తలు మాత్రమే చేయాలి సుమా. మిగతా వాళ్ళు ఈ పూజ చేస్తే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పేది చేస్తే వాళ్ళు మిమ్మల్ని వదలరు, దానివల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటారు. భర్తని భార్య వదలకపోయినా, భార్యని భర్త వదలకపోయినా ఏ ఇబ్బంది లేదు. అయితే భర్త కానీ భార్య కానీ ఎవరైనా నేను చెప్పే పరిహారం చేయొచ్చు. అదేంటంటే మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ తీసుకొని, అది గాజు గ్లాస్ అయి ఉండాలి. ఆ గాజు గ్లాసులో కూల్ వాటర్, అంటే కూలింగ్లో పెట్టిన వాటర్ కాదు, మనం తాగే వాటర్, కూలింగ్ లేకుండా ఉండేటి. అలాగని హాట్ వాటర్ కూడా కాదు, మామూలుగా తాగే వాటర్. మనం ఏదైనా ఉంటే ప్యూరిఫైడ్ కానీ లేదంటే మిషన్ వాటర్ కానీ అలా ఉండే వాటర్ ఆ గ్లాసులో పోసి ఓ తమలపాకు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడిసి పైన తొడిమి గిల్లి మన గ్లాసులో అది పెట్టాలి. ఆ వాటర్లో ఆ తమలపాకుని అలా ఫోల్డ్ చేసి అలా వాటర్లో పెట్టేసేయాలి. ఆ గ్లాసు వాటర్లో పెట్టేసిన తర్వాత 3 లవంగాలు ఆ తమలపాకులో వాటర్లో పెట్టిన గ్లాసులో వేసేయాలి. ఆ గ్లాసు వాటర్లో ఓ తమలపాకు పెట్టాలి, 3 లవంగాలు ఆ వాటర్లో వేయాలి. వేసి దాని మీద ఓ మూత పెట్టాలి. పెట్టి మీరు ఏ మంచం మీద నిద్రిస్తున్నారో ఆ మంచం కింద పెట్టాలి. కింద భాగాన్ని పెట్టి ఆ రోజు రాత్రి భార్యాభర్త నిద్రపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేదు. మీరు నిద్రలేసి తలస్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీ మంచం కింద పెట్టున్నారో ఈ తమలపాకుతో కూడిన 3 లవంగాలు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ ఆ తమలపాకు బయటికి తీసి ఆ తమలపాకుని శుభ్రంగా తుడిసి మీ అరచేతిలో పెట్టుకొని 3 లవంగాలు తీసి ఆ తమలపాకులో పెట్టి కిళ్ళీలాగా మళ్ళించి నోట్లో పెట్టుకొని కొంచెం నమిలి బయట ఉమ్ము కూడా ఉయ్యరాదు. ఈ తమలపాకు 3 లవంగాలు కిళ్ళీలా మళ్ళించుకొని దేవుడికి చూపించి కళ్ళకద్దుకొని మీ మనసులో ఉన్న కోరిక, నా భర్త నాతో సంతోషంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది మా ఇద్దరి మధ్య ఉండకూడదు, ఎలాంటి వ్యక్తి 3వ వ్యక్తి మా మధ్యకి రాకూడదు అని మీరు కోరుకొని అది నోట్లో పెట్టుకొని నమిలి మింగేసిన తర్వాత అమ్మవారికి ప్రశాంతంగా దండం పెట్టుకొని ఈ వాటర్ ఏమైతే ఉన్నాయో అవి కూడా తాగేసేయాలి. ఒకవేళ మీరు మీ భర్త గారు కొన్ని గొడవలతో మిమ్మల్ని దూరంగా పంపించారు, లేదు మీ భార్య గారు మీకు దూరంగా ఉన్నారు, భర్త గారు ఈ పూజ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు నిద్రిస్తున్న తల భాగం కింద పెట్టుకొని పొద్దున్న లేసి పూజ అయిపోయిన తర్వాత ఇలా తినమని చెప్పారు కదా గురువు గారు, ఇప్పుడు మా ఆవిడ మా దగ్గర లేదు, మా ఆయన మా దగ్గర లేదు అని మీరు అనేరు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్నపాటి క్లాత్ మీ భర్తది కానీ లేదు మగవారు కానీ చేస్తే మీ భార్యది కానీ ఓ చిన్నపాటి క్లాత్ కింద పెట్టి భూమి పైన క్లాత్ పెట్టి ఆ క్లాత్ పైన ఈ గ్లాస్ పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పూజ ఆడవారు చేయొచ్చు, మగవారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇలా 5 వారాలు చేయండి. ఏ వారం మొదలు పెడతారో మళ్ళీ అదే వారం చేయాలి. లేదు ఇంకా తొందరగా అవ్వాలి అంటే 5 రోజులు కంటిన్యూగా చేయండి. దీనికి కావాల్సింది 3 ఒక గాజు గ్లాసులో వాటరు, ఓ తమలపాకు, 3 లవంగాలు. రాత్రి నిద్రించిన తర్వాత పొద్దున్న లేసి పూజ చేసుకున్న తర్వాత ఈ తమలపాకు పై భాగాన పెట్టిన లవంగాలు మీరు కిళ్ళీలా చుట్టుకొని నమిలి మింగేసి ఈ వాటర్ కూడా తాగేసేయాలి. అందుకే రాత్రంతా మన బెడ్ కింద పెట్టే వాటర్ పైన మీరు ప్లేట్ పెట్టాలి ఆ గ్లాస్ పైన. ఇలా 5 వారాలు చేస్తే మంచిది. ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే 5 రోజులు కంటిన్యూగా చేయాలి. భార్యాభర్తలు మధ్య సఖ్యత బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి గొడవలు, ఎలాంటి ఈగో ఫీలింగ్స్ ఏవి ఉండకుండా
వాళ్ళ దాంపత్య జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్నపాటి కార్యక్రమం చేసి మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. కృష్ణ.